హాయ్ అండి, నేను మీ తేజ్లు. వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా సింపుల్ గా టేస్టీ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ఇదైతే షేర్వాలా కాకుండా కాస్త ముద్దకూరగానే ఉంటుందండి. సో అలా అయితేనే వడలోకి కానీ, రైస్ లోకి కానీ, చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి చాలా క్విక్ గా రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ 1 kg మటన్ అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని అందులోకి 1 to 2 tablespoons కల్లుప్పు, అలాగే 1 tablespoon పసుపు, 1 to 2 tablespoons కారం, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 to 5 tablespoons ఆయిల్, అలాగే 2 tablespoonల ఫ్రెష్ పెరుగుని వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి ఇదంతా బాగా కలిసాక దీన్ని అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour పాటు అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలి. మీకు అంత టైం లేదు అనుకుంటే జస్ట్ మన మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు అయినా సరే మ్యారినేట్ చేసుకోండి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం మసాలా కోసం 1 tablespoon ధనియాలు, 1 tablespoon జీలకర్ర, హాఫ్ tablespoon మిరియాలు, 15 నుంచి 20 జీడిపప్పు పలుకులు, 4-5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 జాపత్రి, 2 యాలకులు, 1 అనాస పువ్వు, అలాగే 1 tablespoon గసగసాలను రెడీ చేసేసుకొని వీటిని 1 by 1 లో ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసేసుకుంటే కొన్ని త్వరగా వేగిపోతాయి, కొన్ని లేట్ గా వేగుతాయి గనక మిగతావి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల 1 by 1 ఫ్రై చేసుకోవాలి. నేనైతే ముందుగా ధనియాలు, జీలకర్ర కాస్త ఫ్రై అయ్యాక అందులోకి మిరియాలు, లవంగాలు, జావిత్రి, లాల్చిన చెక్క, యాలకులు వేసి అవి కూడా ఫ్రై అయిపోయాక పక్కకు తీసి పెట్టేసుకొని తర్వాత జీడిపప్పు, గసగసాలను ఫ్రై చేసుకుంటాను. ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయాక వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్ గా చల్లారిపోయాక మిక్సీలో మెత్తటి పౌడర్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ లో 4 to 5 tablespoons ఆయిల్ ని హీట్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ అన్ని కూడా కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ ని వేసేసి అంతా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక 5 to 10 minutes పాటు మధ్య మధ్యలో కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చికెన్ ని కానీ మటన్ ని కానీ డైరెక్ట్ గా ప్రెషర్ కుక్ చేసుకోవడం కన్నా ఇలా కాస్త ఆయిల్ లో కొంచెం కుక్ చేసుకొని తర్వాత ప్రెషర్ కుక్ చేసుకుంటే ఆ టేస్టే డిఫరెంట్ గా ఉంటుందండి. సో నెక్స్ట్ టైం ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా 5 to 10 minutes కుక్ చేసుకుంటే మనం ఇక ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయకుండానే ఈ మటన్ లో ఊరిన వాటర్ తోనే ఒక 30 to 40% వరకు మటన్ కంప్లీట్ గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసి మరో 2-3 minutes ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 6 to 7 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనకి చికెన్ అయితే త్వరగానే కుక్ అయిపోతుంది, బట్ మటన్ కాబట్టి కాస్త ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నా కూడా చిదురేం అయిపోదు. సో కాస్త ముదురు మటన్ అయితే కనుక 1-2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఏం పర్వాలేదు. నేను ఇక్కడ 6 to 7 విజిల్స్ తర్వాత అందులోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మటన్ కంప్లీట్ గా కుక్ అయిపోయి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇక దీన్ని వేడి వేడిగా ఎందులోకి నంచుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ దీన్ని వడలోకి ప్రిపేర్ చేశాను. కాకపోతే రెగ్యులర్ గా చేసే వడలు కాకుండా కాస్త డిఫరెంట్ గా కొత్త రెసిపీ అయితే ట్రై చేశాను. మీరు ఆ రెసిపీని కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చూసి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ చేయడంతో పాటు వీడియో నచ్చితే గనక ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.